రేవంత్ రెడ్డి రేసు గుర్రం కాదు గుడ్డి గుర్రం అట. మరి మీ నాయన కాళ్ళు ఇరిగిన గుర్రమా లేకపోతే ఇంకోట? ఎందుకు కాళ్ళు ఇరిగిన గుర్రం అంటున్నా? మొన్న ఇరిగిందని నేను అంటలేను. 10 సంవత్సరాలుగా బయటికి రాలేదు కాబట్టి కాళ్ళు ఇరిగిన గుర్రం కాబట్టి బయటికి రాలేదని అడుగుతున్నా. ఒక్కసారి కంపేర్ చేయి, రేవంత్ రెడ్డికి కేసీఆర్కి కంపేర్ చేసి మాట్లాడమ్మా ఒక్కసారి. రేవంత్ రెడ్డి నెగిటివ్ పాయింట్స్ మేము కూడా చెప్తున్నాం, అర్థమైందా? మీకు అర్హత లేదు. రేవంత్ రెడ్డి రిటైర్డ్ ఆఫీసర్ల విషయంలో చేస్తున్న నిర్లక్ష్యము, వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించడం, ఇవన్నీ మేము తప్పుపడుతున్నాం. ఒకవైపున ఆయన మాట్లాడుతున్న లాంగ్వేజ్ కూడా మార్చుకోవాలని ఇంకోటి మేము అన్నీ డిస్కస్ చేస్తున్నాం. మీకు అర్హత లేదు. మేమేమంటున్నాం అంటే కేసీఆర్కి రేవంత్ రెడ్డి కంపేర్ చేసి చూద్దాం. కేసీఆర్ అనే వ్యక్తి పంత లేవలే, మధ్యాహ్నం దాకా లేవలే, రాత్రి అదే పనిలో బిజీగా ఉన్నాడు. ఏనాడు ఒకదాని మీద రివ్యూ చేయలే. ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, ఉద్యోగాల మీద ఏనాడన్నా రివ్యూ చేసిండా మీ అయ్యా? ఏనాడన్నా రివ్యూ చేసిండా? మహిళా వ్యతిరేక ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి సర్కారట. సీఎం రేవంత్ పైన ఘాటైన విమర్శలు చేసిన కవిత అట. ఏ మహిళా వ్యతిరేక రిజర్వేషన్ ప్రభుత్వం అమ్మా? ఏ మహిళని మీరు కాపాడగలిగిన మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు? అసలు ఈ గవర్నమెంట్ కూడా ఇట్లాంటి మాటలు అంటుంటే మిమ్మల్ని కూడా కాపాడలేని సిచ్యువేషన్లోకి మీరు కూడా నెమ్మదిగా వెళ్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మీరు గమనించాలి. బెల్ట్ షాపులు తొలగిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మీరు ఒక్క బెల్ట్ షాపుని ఇంతవరకు మూసేయించలే. అదేమి పైసలు ఖర్చు అయ్యే 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ కాదు కదా. జస్ట్ ఒక నోటి మాటతో డీజీపీకి ఆదేశాలు ఇచ్చి బెల్ట్ షాపులు ఉండకూడదని అంటే అయిపోయాయి. ఒక్క దెబ్బతోనే అయిపోతుంది, ఒక డేతోనే అయిపోతుంది. ఇంతవరకు బెల్ట్ షాపుల మీద ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోలే. ఇట్లాంటి వాళ్ళు మాటలు మాట్లాడుతున్నప్పుడు మాలాంటి వాళ్ళు ఇక్కడ క్వశ్చన్ చేయడానికి అవకాశం లేకుండా ఈ ప్రభుత్వం కూడా చేసుకుంటున్నది. ఒకసారి ఆలోచించండి. గత ప్రభుత్వంలో ఏ బెల్ట్ షాపుల ద్వారా మహిళల మెడల్లో పుస్తల తాళ్లు తెంపినారు, చాలామందిని చంపేసినారు, కిడ్నీలు ఖరాబై, లివర్లు ఖరాబై, డయాలసిస్ పేషెంట్లు పెరిగి ఎంత నరకం అనుభవించింది తెలంగాణ సమాజం, ముఖ్యంగా మహిళలు. ఈమె ఏకంగా ముఖ్యమంత్రి కూతురేపై సారా దందా చేసింది కదా. ఇప్పుడు ఇది క్వశ్చన్ చేయడానికి మీకు అర్హత వస్తున్నదా? రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఈ పాయింట్ని మీరు క్వశ్చన్ చేయడానికి మీరు రేపొద్దున ఏదైనా ఒక బహిరంగ సభలో నిలబడి సీతక్కనో రేవంత్ రెడ్డో ఇంకో మంత్రో గత ప్రభుత్వంలో బెల్ట్ షాపులు ఉండే మహిళల జీవితాలతో ఆడుకున్నారని మీరు ఏ ఒక్క మంత్రి అయినా ఆ మీటింగ్లో నిలబడి ఈ పాయింట్ని మీరు రేజ్ చేయగలరా? మీరు రేజ్ చేయలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. కారణం ఏంటి? స్టిల్ ఆ బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకే ఒక్క పాజిటివ్ పాయింట్ మనం ఏం చెప్పొచ్చు అంటే అందరినీ కలవడానికి వీలున్నది, కొంత డెమోక్రటిక్గా కనబడుతున్నదన్న తప్ప సమస్యల పరిష్కారం దిశగా కొన్ని నిర్ణయాలు తీసుకునే విషయంలో ఇంకా వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఈమె బంద్ చేయాలని, ఎందుకంటే ఈమె మహిళల గురించి మాట్లాడే అర్హత ఈమెకి ఎక్కడిది? దేశంలో లిక్కర్ వ్యాపారం చేసి సారా దందా చేయాలనుకున్న ఈమె మహిళల గురించి మాట్లాడుతుంటే ఏం చెప్పాలా?